Hello everyone. Welcome back to another episode of the series English Made Easy. Hope all of you are practicing all your English lessons, and as I told you, daily 10 minutes of practice is enough. So మీరు రోజు రెగ్యులర్గా 10 minutes నేను చెప్పిన లెసన్స్ అన్ని ప్రాక్టీస్ చేశానంటే తొందరలోనే మీరు ఇంగ్లీష్ చక్కగా మాట్లాడగలుగుతారు. అందున ఈ కోవిడ్ పాండమిక్ టైంలో మనకి మంచి టైం దొరికినట్టే మన హాబీస్ ఫుల్ఫిల్ చేసుకోవడానికి, మనకి ఏమైనా లాంగ్ టైం విషెస్ ఉంటే ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఈ టైంని మనము సద్వినియోగం చేసుకోవచ్చు. సో ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ ఆర్ మేకింగ్ యూజ్ ఆఫ్ దిస్ పాండమిక్ బికాస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ వీ హ్యావ్ టు స్టే ఇండోర్స్. సో లెట్స్ బిగిన్ today's lesson. And in today's lesson, I'm going to teach some beautiful words to describe something which we like to see. మన కళ్ళకి ఏదైనా అందంగా కనిపిస్తే లేదా ఎవరైనా అందంగా కనిపిస్తే వాళ్ళని ఎలా డిస్క్రైబ్ చేయాలి, ఆ డిస్క్రిప్షన్ వర్డ్స్ ని మనము ఇప్పుడు నేర్చుకోబోతున్నాము. సో ఆల్ ఆఫ్ యూ గెట్ రెడీ. నౌ వీఆర్ గోయింగ్ టు లెర్న్ సమ్ బ్యూటిఫుల్ వర్డ్స్. బ్యూటిఫుల్ వర్డ్స్ అని ఎందుకన్నానంటే, బ్యూటిఫుల్ అంటే మన కంటికి ఆకర్షణీయంగా కనిపించేదే కాదు, మనకి సంతోషాన్ని కలిగించేది ఏదైనా కూడా బ్యూటిఫుల్లే. ఫర్ ఎగ్జాంపుల్, అ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ అ జాయ్ ఫర్ ఎవర్ అని ఒక కవి అన్నాడు అనమాట. అంటే ఏదైనా కూడా మనకి సంతోషాన్ని కలిగించేది అది బ్యూటిఫుల్లే. ఫర్ ఎగ్జాంపుల్, మదర్ తెరిసా ఎంతో మందికి ఆనందాన్ని కలిగించింది. సో మదర్ తెరిసా ఈజ్ అ బ్యూటిఫుల్ లేడీ, మదర్ తెరిసా ఈజ్ అ బ్యూటిఫుల్ పర్సన్. సో అలాగా మనము కొన్ని మనకు సంతోషాన్ని కలిగించే పదాలని ఎలా ఉపయోగించాలి, అవి ఏంటి అనేది ఇప్పుడు మనం నేర్చుకోబోతున్నాము. సో ద ఫస్ట్ వర్డ్ టుడే ఐఎమ్ గోయింగ్ టు టాక్ అబౌట్ ఈజ్ యూఫోరియా. యూఫోరియా మీన్స్ ఇంటెన్స్ ఎక్సైట్మెంట్ అండ్ హ్యాపీనెస్. అంటే మనకి చాలా తీవ్రంగా, అంటే ఎక్కువగా హ్యాపీనెస్ కలిగినప్పుడు, సంతోషాన్ని కలిగినప్పుడు మనము యూఫోరియా అని అనొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ది యూఫోరియా ఆఫ్ షిఫ్టింగ్ ఇన్ టు మై న్యూ హౌస్ ఈజ్ అ ఫీలింగ్ ఐ విల్ నెవర్ ఫర్గెట్. అంటే ఎంతో కష్టపడి మనం ఇల్లు కొనుక్కున్నాము, ఇల్లు కట్టుకున్నాము, ఆ షిఫ్ట్ అయ్యే రోజు ఎంత సంతోషంగా ఫీల్ అవుతాము, అప్పుడు మనం ఈ పదాన్ని ఉపయోగించవచ్చు. ద యూఫోరియా ఆఫ్ షిఫ్టింగ్ ఇన్ టు మై న్యూ హౌస్ ఈజ్ అ ఫీలింగ్ ఐ విల్ నెవర్ ఫర్గెట్. ఆర్ ఆఫ్టర్ రిసీవింగ్ మై ఫస్ట్ సాలరీ ఐ వాజ్ ఇన్ అ స్టేట్ ఆఫ్ యూఫోరియా. అంటే జాబ్ వచ్చిన తర్వాత మనకి ఫస్ట్ సాలరీ వచ్చిందనుకోండి, అప్పుడు ఎంత సంతోషంగా ఫీల్ అవుతాము. అంటే ఇట్ విల్ బీ లైక్ అన్ ఇంటెన్స్ ఎక్సైట్మెంట్ అండ్ ఇంటెన్స్ హ్యాపీనెస్. అంటే మాటల్లో వ్యక్తపరచలేని ఆనందం కలిగినప్పుడు మనం ఈ పదాన్ని ఉపయోగించవచ్చు, యూఫోరియా. ఆఫ్టర్ రిసీవింగ్ మై ఫస్ట్ సాలరీ ఐ వాజ్ ఇన్ అ స్టేట్ ఆఫ్ యూఫోరియా. So, second word I'm going to discuss is appealing. Appealing means attractive or interesting. అంటే మనకు అది చూడంగానే లేకపోతే వినంగానే మనకి ఒకలాంటి ఇంట్రెస్ట్ కలిగి ఒకలాంటి ఆకర్షణకు లోనవుతాము, అప్పుడు మనం ఈ వర్డ్ని ఉపయోగించవచ్చు. అపీలింగ్ అనే వర్డ్ని మనము ఉపయోగించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఐ లైక్ టు లిసన్ టు ఇళయరాజా సాంగ్స్ బికాస్ దే ఆర్ సో అపీలింగ్ టు మై ఇయర్స్. అంటే ఆ పాటలు వినంగానే నాకు ఎంతో ఆనందం కలుగుతుంది, అంటే నా చెవులకి ఎంతో వినసొంపుగా అనిపిస్తాయి ఆ పాటలు. సో అప్పుడు నేను ఈ పదాన్ని ఉపయోగించవచ్చు, అపీలింగ్. దే ఆర్ సో అట్రాక్టివ్ టు మీ. అంటే ఏ పని చేస్తున్నా కూడా ఆ పాట రాగానే, ఆ మ్యూజిక్ వినంగానే నేను ఒక నిమిషం ఆగిపోయి అది వినడం స్టార్ట్ చేస్తాను అనమాట. అప్పుడు దాన్ని అపీలింగ్ అనే పదాన్ని మనము ఉపయోగించవచ్చు. సెకండ్ ఎగ్జాంపుల్, హిస్ కమాండ్ ఓవర్ ద సబ్జెక్ట్ మేడ్ హిమ్ అపీలింగ్. అంటే అతను మాట్లాడితే అతనికి సబ్జెక్టు మీద ఉన్న పట్టు చూస్తే మనం ఎప్పుడు వింటూ ఉండాలి అని అనిపిస్తుంది అనమాట. సో హీ బికేమ్ అన్ అపీలింగ్ పర్సన్. అంటే అతని మనం మాట్లాడుతుంటే వింటూ ఉండాలని అనిపిస్తుంది అనమాట. సో హిస్ కమాండ్ ఓవర్ ద సబ్జెక్ట్ మేడ్ హిమ్ అపీలింగ్. థర్డ్ ఎగ్జాంపుల్, ద డిష్ లుక్స్ అపీలింగ్. అంటే ఆ వంట కానీ, మనం తినబోయే ఏదైనా పదార్థం కానీ చాలా అందంగా అలంకరించబడి ఉందనుకోండి, అప్పుడు మనకు తెలియకుండానే
అది ఒకలాంటి ఇంట్రెస్ట్ కలుగుతుంది అది తినాలి అని చెప్పేసి. సో దెన్ వీ కెన్ యూజ్ ద వర్డ్ ద డిష్ లుక్స్ అపీలింగ్. అంటే దిస్ అపీలింగ్ క్యాన్ బి యూజ్డ్ వెన్ అవర్ సెన్సెస్ ఆర్ ప్రొవోక్డ్. అంటే కంటికి ఇంపుగా కనిపించేది కానీ, చెవులకు ఇంపుగా అనిపించేది కానీ, లేదా టేస్ట్కి మనకి బాగా నచ్చేలాగా అనిపించేది ఏదైనా కనిపిస్తే మనం ఈ వర్డ్ని, అపీలింగ్ అనే వర్డ్ని ఉపయోగించవచ్చు. The third example we are going to discuss today is ineffable. Ineffable అంటే ఏంటి? బ్యూటిఫుల్, వండర్ఫుల్. అంటే ఒక అద్భుతమైన విషయం కానీ, ఏదైనా చూస్తే అద్భుతమైన వస్తువుని కానీ, ఏదైనా కట్టడాన్ని చూసినప్పుడు మనకు ఒకలాంటి ఫీలింగ్ కనిపిస్తుంది అనమాట. అబ్బా ఎంత బాగా కట్టారు ఇది అనేసి మనకు ఒక ఫీలింగ్ అనిపిస్తుంది. అప్పుడు మనం ఈ వర్డ్ని ఉపయోగించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, I was filled with ineffable joy when I watched the Taj Mahal. అంటే మనకు అత్యంత సంతోషం కలిగినప్పుడు, ఏదైనా చూసినప్పుడు ఈ వర్డ్ని మనము ఉపయోగించవచ్చు. ఏదైనా అందమైన ప్రకృతి కనిపించింది అనుకోండి, అప్పుడు కూడా మనము ఈ వర్డ్ని ఉపయోగించవచ్చు. I was filled with ineffable joy when I watched the Taj Mahal అని మనము ఉపయోగించవచ్చు. అలా మీకు ఇట్లాంటి ఫీలింగ్స్ కలిగినప్పుడు ఈ పదాలను ఉపయోగించి మీరు సెంటెన్సెస్ని కన్స్ట్రక్ట్ చేయండి. సో ద నెక్స్ట్ ఎగ్జాంపుల్, ద ఫోర్త్ ఎగ్జాంపుల్ వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ ఈజ్ సాలిట్యూడ్. సాలిట్యూడ్ అంటే అలోన్నెస్. అక్కడ అలోన్నెస్ అంటే ఇక్కడ ఏకాకి కాదు, ఏకాంతం. అంటే ఒక్కొక్కసారి మనకి ఎవ్వరూ డిస్టర్బ్ చేయకుండా అలా ఏకాంతంగా కూర్చుంటే కూడా ఒకలాంటి ఆనందం కలుగుతుంది. చాలా మందిని మనము లైక్ చేస్తామన్నమాట, ఏకాంతంగా కూర్చొని అట్లా ఆలోచిస్తూనో, లేకపోతే ఏదైనా ప్రకృతిని చూస్తూనో, పాటలు వింటూనో కూర్చోడాన్ని మనము సాలిట్యూడ్ అనొచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్, we enjoyed the beauty and solitude of the nature in the mountains. అంటే ఎక్కడో పర్వతాలకు వెళ్ళాం మనము, ఆ ప్రకృతిని చూస్తూ అట్లా కూర్చొని మనం ఎంజాయ్ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు ఎవ్వరు మనల్ని డిస్టర్బ్ చేయట్లేదు. అలాంటప్పుడు మనం ఈ వర్డ్ సాలిట్యూడ్ అనే వర్డ్ని మనము ఉపయోగించవచ్చు. సో we enjoyed the beauty and solitude of the nature in the mountains. అంటే నిశ్శబ్దంగా, ఏకాంతంగా కూర్చొని ఉన్నప్పుడు ఎలాంటి సంతోషం మనకు కలిగినా కూడా ఈ వర్డ్ని మనము ఉపయోగించవచ్చు. అంటే సంతోషంగా లేమనుకోండి, ఏకాకిగా ఉన్నామనుకోండి, దిగులుగా ఉన్నప్పుడు ఈ వర్డ్ని మనము అంటే పాజిటివ్ కానటేషన్లో మనం ఉపయోగించలేమన్నమాట. ఇక్కడేంటి, మనకి సంతోషాన్ని కలిగిస్తుంది కాబట్టి ఆ ప్రకృతిని చూస్తూ ఈ వర్డ్ని మనము ఉపయోగించవచ్చు. The next example, the fifth example we are going to discuss is epiphany. Epiphany అంటే ఏంటి? సడన్ రియలైజేషన్. అంటే మనకి సడన్గా ఒక విషయం అర్థమవుతుంది, ఒక విషయం తెలుస్తుంది, అప్పుడు మనకి ఒకలాంటి ఆనందం కలుగుతుంది అనమాట. వి ఫీల్ సో హ్యాపీ అండ్ దట్ ఫీలింగ్ ఈజ్ సచ్ ఎ బ్యూటిఫుల్ ఫీలింగ్ అనమాట. సో దేర్ వీ కెన్ యూస్ ద వర్డ్ epiphany. For example, after attending this course, you will all have an epiphany that learning English is a cakewalk. అంటే ఈ కోర్స్ అటెండ్ అయిన తర్వాత, కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఒకలాంటి సంతోషం కలుగుతుంది అనమాట. అంటే లర్నింగ్ ఇంగ్లీష్ ఇస్ ఎ కేక్ వాక్. కేక్ వాక్ అంటే ఏంటి? చాలా ఈజీ, సులభమైన దాన్ని ఏదైనా కూడా కేక్ వాక్ అని మనము డిస్క్రైబ్ చేయవచ్చు. సో మీకు సడన్గా ఎంతో కష్టపడిన తర్వాత మీకు తెలుస్తుంది అనమాట, రియలైజేషన్ వస్తుంది, ఓ ఇది ఇంత ఈజీయా. లేకపోతే మీకు ఒక విషయం అర్థమైంది అనుకోండి, చాలా కాంప్లికేటెడ్ విషయం మీకు అర్థమయ్యి మీకు ప్రాక్టీస్ చేసి అది ఇంత ఈజీయా అని అనిపించినప్పుడు ఎపిఫనీ అని మీరు ఈ పదాన్ని ఉపయోగించవచ్చు. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్స్ కొన్ని చాలా లెంతీగా అనిపిస్తే సెంటెన్సెస్, మీరు దాన్ని షార్ట్గా చేసి కూడా మీరు ఉపయోగించవచ్చు. ఇంత పెద్ద సెంటెన్సెస్ ఏమీ మీరు వాడనక్కర్లేదు. మీకు ఆ పదం అర్థం అవ్వాలని నేను కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఎక్కువగా ఇచ్చాను. మీరు షార్ట్గా కూడా దాన్ని ఉపయోగించవచ్చు. ఐ హ్యాడ్ అన్ ఎపిఫనీ అని అనొచ్చు అనమాట. అంటే ఏంటి, నాకు చాలా సడన్ రియలైజేషన్ వచ్చింది, ఆ మూవీ చూసిన తర్వాత నాకు ఏదో విషయం అర్థమైంది, ఓహో ఇందుక ఈ మూవీ తీశారు, ఇందులో ఈ మెసేజ్ ఉందా. దెన్ యూ కెన్ సే ఐ హ్యాడ్ అన్ ఎపిఫనీ ఆఫ్టర్ వాచింగ్ దట్ మూవీ. అలా అనుకోవచ్చు అనమాట.
అలా ఈ పదాలని మీరు చిన్న చిన్న సెంటెన్స్ లాగా కూడా మీరు చేసి ఉపయోగించవచ్చు. మీకు ఆ కాంటెక్స్ట్, ఆ సందర్భం అర్థం అవ్వాలని చెప్పి నేను కొంచెం పెద్ద సెంటెన్సెస్ని వాడాను. అయినా మనం ఇప్పటి నుంచి కొంచెం పెద్ద పెద్ద సెంటెన్సెస్ని వాడడం కూడా ప్రాక్టీస్ చేయాలి. సో ఎందుకంటే ఇది 7వ క్లాసు కాబట్టి మీరు అందరు కూడా సెంటెన్సెస్ని కొంచెం లెంతీగా ఇస్తున్నాను, నేను ప్రాక్టీస్ చేస్తారనే ఉద్దేశంతోనే చేస్తున్నాను. లేదా మీకు ఎలా ఫీల్ అయ్యారో కూడా మీరు కామెంట్ సెక్షన్లో చెప్తే నేను కూడా ఇక ముందు షార్ట్ సెంటెన్సెస్ కావాలా, మీకు లాంగ్ సెంటెన్సెస్ కావాలా చెప్పండి, నేను ఫాలో అవడానికి ట్రై చేస్తాను. So next example, that is the 6th word we are going to discuss today is gorgeous. Gorgeous అంటే ఏంటి? ప్లెజెంట్ ఆర్ ఎంజాయబుల్, అంటే మనకి ఒకలాంటి ఆహ్లాదం కలిగినప్పుడు ఈ పదాన్ని మనము వాడొచ్చు అనమాట. శ్రీదేవి వాజ్ ఎ గార్జియస్ యాక్ట్రెస్ అంటే మనకు తెలుగు అర్థమయ్యే వాళ్ళందరూ, తెలుగు మూవీస్ చూసే వాళ్ళందరికీ శ్రీదేవి అంటే ఎవరో తెలుస్తుంది. ఆవిడని చూడంగానే ఒకలాంటి మనకి ప్లెజెంట్ ఫీలింగ్ కలిగేదనమాట. అంటే ఆవిడ ఫేస్లో ఒకలాంటి చైల్డిష్ ఎక్స్ప్రెషన్ ఉండేది. సో విత్ దాట్ ఎక్స్ప్రెషన్ షీ లుక్ వెరీ గార్జియస్. అట్లా ఎవరైనా మనకి ప్లెజెంట్గా చూడంగానే ప్లెజెంట్గా అనిపించినప్పుడు మనం ఈ వర్డ్ని, అందంగా అనిపించినప్పుడు ఈ వర్డ్ని మనము ఉపయోగించవచ్చు. సో శ్రీదేవి వాజ్ అ గార్జియస్ యాక్ట్రెస్. Or another example is the sunsets in Hawaii are gorgeous. హవాయ్ అనే ప్లేస్లో సూర్యాస్తమయాలు చాలా అందంగా కనిపిస్తాయి. అంటే అది మనం చూసి తీరవలసిన ఒక సన్నివేశం అనమాట. అప్పుడు కూడా మనం ఈ పదాన్ని వాడవచ్చు, గార్జియస్ అనే పదాన్ని వాడవచ్చు. అంటే దేన్నైతే చూడంగానే మనకి చాలా ఆహ్లాదకరమైన సంతోషం కలుగుతుందో అప్పుడు మనం ఈ వర్డ్ని ఉపయోగించవచ్చు. The next example, the 7th example we are going to discuss today is elegant. Elegant అంటే ఏంటి? గ్రేస్ఫుల్ అంటే ఒకలాంటి హుందాగా అనిపించినప్పుడు మనం ఈ పదాన్ని ఉపయోగించవచ్చు. The bride's dress is elegant అంటే పెళ్లి కూతురు తయారైన విధానం, వేసుకున్న డ్రెస్ చాలా హుందాగా ఉంది అని చెప్పడానికి మనం ఈ పదాన్ని ఉపయోగించవచ్చు. ద బ్రైడ్స్ డ్రెస్ ఈజ్ ఎలిగెంట్. అది ఎవరైనా చూసినప్పుడు మనము ఎలిగెంట్, గ్రేస్ఫుల్గా అంటే హుందాగా అనిపించినప్పుడు వీ కెన్ యూస్ దిస్ వర్డ్ ఎలిగెంట్. వీ హ్యావ్ టు డ్రెస్ ఎలిగెంట్లీ వెన్ వీఆర్ అటెండింగ్ ఫార్మల్ ఫంక్షన్స్. అంటే ఏదైనా ఫార్మల్ ఫంక్షన్స్కి మనము అటెండ్ అయినప్పుడు హుందాగా తయారవ్వాలి. అంటే ఫ్రెండ్స్తో అటు ఇటు వెళ్ళినప్పుడు ఫంకీగా ఏదైనా మన ఇష్టం ఉన్నట్టు తయారవ్వచ్చు. కానీ ఫార్మల్గా ఏదైనా ఫంక్షన్స్కి అటెండ్ అయినప్పుడు ఆ డ్రెస్ కానీ ఎలిగెంట్గా ఉండాలి. అంటే గ్రేస్ఫుల్గా ఉంటే అది ఆ అందమే వేరు అన్నమాట. సో ద నెక్స్ట్ వర్డ్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఈస్ స్టన్నింగ్. స్టన్నింగ్. ద హిమాలయాస్ ఆర్ స్టన్నింగ్ అంటే ఏంటి? మనము కళ్ళు తిప్పుకోలేనప్పుడు, ఏదైనా చూసినప్పుడు కళ్ళు తిప్పుకోలేకపోతున్నాము అన్నప్పుడు ఈ పదాన్ని మనము ఉపయోగించవచ్చు. ద స్టన్నింగ్ అనేసి. ద హిమాలయాస్ ఆర్ స్టన్నింగ్. మనం ఎప్పుడైనా హిమాలయ పర్వతాలని చూడడానికి వెళ్ళినప్పుడు అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది అనమాట. అంటే కళ్ళు తిప్పుకోలేము, అప్పుడు ఈ వర్డ్ని మనము ఉపయోగించవచ్చు. అంటే ఎవరినైనా చూసినప్పుడు కూడా వాళ్ళు చాలా అందంగా కనిపించారు అన్నప్పుడు కూడా మనం ఈ పదాన్ని ఉపయోగించవచ్చు. షీ లుక్స్ స్టన్నింగ్ ఆర్ హీ లుక్స్ స్టన్నింగ్ అలా ఉపయోగించవచ్చు అనమాట. అంటే ఇంకా అట్లా చూడంగానే మనము ఓహో అని అనిపించినప్పుడు ఈ పదాన్ని ఉపయోగించవచ్చు. దెన్ ద 9th వర్డ్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ టుడే ఈస్ గుడ్ లుకింగ్. ఇది చాలా సింపుల్ వర్డ్, మనం అందరం కూడా ఉపయోగిస్తూనే ఉంటాము. బ్యూటిఫుల్కి ఇది అనదర్ వర్డ్ అనమాట, సినోనిమ్, పర్యాయ పదము గుడ్ లుకింగ్. అంటే ఫిజికల్లీ అట్రాక్టివ్, అంటే బాహ్య సౌందర్యం అంటాం కదా, అలా అనమాట. సో హీ ఆర్ షీ ఈజ్ గుడ్ లుకింగ్. ఎవరైనా అందంగా ఉంటే మనం సింపుల్గా చెప్పొచ్చు, షీ ఈజ్ గుడ్ లుకింగ్ ఆర్ హీ ఈజ్ గుడ్ లుకింగ్. ఆర్ ఇంకేదైనా యాడ్ చేయొచ్చు, షీ ఈజ్ గుడ్ లుకింగ్ ఇన్ ద న్యూ డ్రెస్. అలా మనం వాడుకోవచ్చు అనమాట. ఇది చాలా సింపుల్ వర్డ్,
మనం కామన్గా ఉపయోగించే పదం. The last word today we are going to discuss is cherish. Cherish అంటే ఏంటి? ప్రొటెక్ట్ విత్ కేర్. అంటే చాలా జాగ్రత్తగా మనము దాన్ని చూసుకునే దాన్ని చెరిష్ అనే పదాన్ని ఉపయోగించి చెప్పగలుగుతాం అన్నమాట. ఐ చెరిష్ యువర్ ఫ్రెండ్షిప్ అంటే నీ స్నేహం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది, కాబట్టి అదొక అందమైన మెమరీ నా లైఫ్లో. సో అందుకని ఐ చెరిష్ యువర్ ఫ్రెండ్షిప్ అంటే ఎప్పటికీ మర్చిపోలేను, ఆ జ్ఞాపకం ఎప్పుడు నాలో పదిలంగా ఉంటుంది, ఆ అందమైన ఫీలింగ్ ఎప్పుడు అట్లానే ఉండిపోతుంది అన్నప్పుడు ఈ పదము ఉపయోగిస్తాం అనమాట. చెరిష్ అంటే మర్చిపోలేము అని. ఐ చెరిష్ మై చైల్డ్హుడ్ డేస్. నా చిన్నప్పటి రోజులు, ఆ రోజుల్లో మనం ఆడుకున్న ఆటలు అవన్నీ కూడా మనకి ఎప్పుడు గుర్తుకొస్తూనే ఉంటాయి. ఒకలాంటి ఫీలింగ్, దాన్ని నాస్టాల్జియా అంటారనమాట. ఆ అందమైన ఫీలింగ్ని నాస్టాల్జియా అని అంటారు. అది ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలి అని అనుకున్నప్పుడు ఐ చెరిష్ అంటే ప్రతిసారి నేను గుర్తు చేసుకుంటూనే ఉంటాను. ఐ ప్రొటెక్ట్ విత్ కేర్ అంటే చాలా జాగ్రత్తగా ఆ జ్ఞాపకాలను నేను పదిలపరుచుకుంటాను అన్నప్పుడు ఈ పదాన్ని మనము ఉపయోగించాలి. చెరిష్ అనే పదాన్ని ఉపయోగించాలి. సో హోప్ యు ఆల్ హ్యావ్ అండర్స్టూడ్ ద 10 బ్యూటిఫుల్ వర్డ్స్ ఐ డిస్కస్డ్ టుడే. మీకు అన్ని ఈ పదాలు అర్థమైనాయని అనుకుంటున్నాను. ఇవే కాదు, ఇంకా చాలా పదాలు ఉన్నాయి. ఇంగ్లీష్ ఈజ్ లైక్ అన్ ఓషన్ అనమాట. ఈ లాంగ్వేజ్ అనేది లైక్ అన్ ఓషన్. ఇంకా వొకాబులరీ అంటే పదాలకి అంతే లేదు. ఎన్ని నేర్చుకుంటే మనకు అన్ని పదాలు వస్తూనే ఉంటాయి. సో మీరు ఈ పదాలని ఉపయోగించి మీకు ఇష్టమైన సెంటెన్సెస్ని కన్స్ట్రక్ట్ చేసి అవి పలకాలి. మీ ఫ్రెండ్స్తో మీరు షేర్ చేసుకోవాలి. ఎవరితోనైనా మీరు అవి షేర్ చేసుకుంటుంటే మీకు అప్పుడు లాంగ్వేజ్ పట్టుపడుతుంది అనమాట, అంటే వస్తుంది. ఊరికే ఇప్పుడు నేను ఇచ్చిన ఈ సెంటెన్సెస్ చదివారనుకోండి రాదు. ఇవన్నీ మీరు గట్టిగా పలకాలి. ఆ సెంటెన్సెస్ అన్ని, ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా పలికి మీ సొంతంగా మీరు ఎగ్జాంపుల్స్ని కూడా మీరు క్రియేట్ చేయగలిగి ఉండాలి. చేస్తారు కదా అందరూ? సో హ్యావ్ అ నైస్ డే. అందరూ మళ్ళీ ఈ వర్డ్స్ అన్నీ ప్రాక్టీస్ చేయండి. మీకు ఏదైనా ఎగ్జాంపుల్స్ నచ్చితే నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. So those were some of the descriptive words we could use to describe persons or things or any other events. So hope you got a clear idea of those words, and I think you are all going to practice those words along with the other words you can get from the dictionary or from your own knowledge. సో మీకు అందరికీ నేను ఈరోజు డిస్కస్ చేసిన డిస్క్రిప్టివ్ వర్డ్స్ అర్థమైనాయని అనుకుంటున్నాను. సో ఆ వర్డ్స్ని మీరు రోజు ప్రాక్టీస్ చేయండి. చేస్తారు కదా?